సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ అవిశ్వాస తీర్మానం రద్దు. స్పెషల్ ఆఫీసర్గా సిద్దిపేట ఆర్టీఓ రమేష్, మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన అవిశ్వాసం. 5 కాంగ్రెస్ కౌన్సిలర్లు, 5 బీఆర్ఎస్ కౌన్సిలర్లు, మిగతా 2 ఆడిపు నరేందర్, ఎండీ జుబీదా బేగం ఇండిపెండెంట్ అభ్యర్థులుగా గెలుపొందారు. మొత్తం 7 కౌన్సిలర్లు సమావేశానికి హాజరయ్యారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లు. మూడో వంతుగా 9 మంది రావాల్సి ఉండగా కేవలం 7 కౌన్సిలర్లు హాజరు కావడంతో అవిశ్వాస తీర్మానం రద్దయింది. తెలిసినటువంటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన సమావేశాన్ని ఈరోజు చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో గౌరవ సభ్యులు 12 మంది, వార్డు సభ్యులు, తర్వాత ఎక్స్ ఆఫీసర్ మెంబర్ గారు, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గారు, మొత్తం 13 మంది సభ్యులు ఉండడం జరిగింది. అందులో భాగంగా మనకు 10:30 గంటలకు ఉదయం 7 సభ్యులు మాత్రం హాజరు కావడం జరిగింది. తర్వాత కోరం మొత్తం కూడా మనకు 2/3 అంటే 9 మెంబర్స్ ఉండాలి. దానికి గాను మనం ఉదయం 11 గంటలకు ½ గంట వరకు వెయిట్ చేయడం జరిగింది. అయినప్పటికీ 11 గంటల వరకు కూడా మనకు 7 సభ్యులే ఉండడం వల్ల మళ్ళీ తదుపరి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది. మధ్యాహ్నం 1 గంట వరకు మళ్ళీ మనం నోటీస్ అతికించి సమావేశాన్ని మళ్ళీ 1 గంటకు స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా కూడా మనకు 7 సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగింది. కాబట్టి మనకు ఈ సమావేశానికి సంబంధించినటువంటి 2/3 కోరం మెజార్టీ ఎవరైతే 9 మంది సభ్యులు ఉండాలో లేనందున ఈ ఇచ్చినటువంటి నోటీసు ల్యాప్స్ అయిందిగా తెలియజేసుకుంటూ ఈ సమావేశం డిజాల్వ్ అయిందిగా గుర్తించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది. చేర్యాల పురపాలక సంఘం ఏర్పడి చైర్మన్, వైస్ చైర్మన్ అభివృద్ధిలో భాగంగా మాకు సహకరించడం లేనే ఉద్దేశంతో 9 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు 5, బీఆర్ఎస్ కౌన్సిలర్లు 4 కలిసి పార్టీలతో సంబంధం లేకుండా చైర్మన్ వైస్ చైర్మన్ మనకు అభివృద్ధిలో సహకరించడం లేదనే భాగంలో అందరం కలిసి చైర్మన్, వైస్ చైర్మన్పై అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఇందులో క్రమంగా గత డిసెంబర్ 1వ తారీఖు నుంచి 12వ వార్డు కౌన్సిలర్ పచ్చిమట్ల సతీష్ గారు, 3వ వార్డు కౌన్సిలర్ మంగోల్ చంటి గారు మా కాంగ్రెస్ అండ్ మా టీఆర్ఎస్ కౌన్సిలర్లను ప్రలోభపెట్టి పెడదాం, మనకు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం చైర్మన్ను, వైస్ చైర్మన్ దించడమే మన ముఖ్య ఉద్దేశం అనే నినాదంతో కలెక్టర్ గారికి 19వ తారీఖు నాడు వెళ్ళి మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఇందులో క్రమంగా మాకు ప్రతిరోజు కూడా మనం సక్సెస్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి గత 15 రోజుల నుంచి మాకు అందుబాటులో లేకపోవడం వల్ల బయటి వ్యక్తులతో, అంటే ఇందులో ఉన్న వైస్ చైర్మన్పై వాళ్ళు ఏదో ఆశలు పెట్టడంలో వాళ్ళు బలి కావడం, అంటే డబ్బులకు అమ్ముడుపోవడం జరిగింది. ఇదే నా మీది అని వాళ్ళ విఘ్నతగా విడిచిపెడుతున్నాం. ఎందుకంటే అభివృద్ధి జరగడం లేదు అని చెప్పి వాళ్ళే చేయడం జరిగింది. మాకు చైర్మన్ లేకపోతే మైనార్టీ నాయకులకు ఇదివరలో 2.5 years చైర్మన్ హామీ ఇవ్వడం జరిగింది. వైస్ చైర్మన్ అని చెప్పేసి నాకు లేకపోతే మంగోల్ చంటికి ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మనమే అయిదామని చెప్పేసి వాళ్ళని దించుదాము అని చెప్పేసి వాళ్ళు ప్రలోభ పెట్టి ఇప్పుడు డబ్బులకు ఆశపడి ఇప్పుడు మమ్మల్ని ఈ విధంగా చేయడం జరిగింది. ఇది పద్ధతి కాదు అని మేము చెప్తున్నాము. ఎందుకంటే మాకు గత 3 సంవత్సరాల క్రితం కూడా ఇదే విధంగా చేసి కూడా డబ్బులకు ఆశపడి వాళ్ళకు అమ్ముడుకోవడం జరిగింది. అందుగురించే వాళ్ళ మీద నమ్మకం లేకపోవడం వల్ల మేము రిజెక్ట్ చేసినా కూడా ఖచ్చితంగా మేము 9 మంది కలిసి మనము ఒక మాట మీద ఉన్నామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళిద్దరే బాధ్యత తీసుకొని పేపర్ వర్క్ కూడా తయారు చేసుకొని మహిళా కౌన్సిలర్ల ఇంటికి వెళ్ళి కూడా సంతకాలు తీసుకొని వీడియోలు తీసుకొని కూడా
ఇగో మనం మాట మీద ఉండాలని చెప్పడం జరిగింది. చెప్పి ఇది 19వ తారీఖు నాడు అవిశ్వాసంలో కూడా ఎవరు కూడా ప్రలోభ పెట్టినా కూడా మేము తలొగ్గము, డబ్బుల ఆశ చూసినా కూడా మేము తలొగ్గము, అందరం ఒక మాట మీద ఉండి ఉందామని అన్నారు. ఇప్పుడు అధికారులు సాయంతో అయినా సరే, పార్టీ పెద్దలతోనైనా సరే, వాళ్ళ మాటల పద్ధతిలో వాళ్ళు గోవా కానీ బెంగళూరు టూర్లో ఉండడం జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నాను, 1 గంట వరకు మేమందరం కలిసి ఇప్పుడు అటెండ్ కావడం జరిగింది. వారిని కూడా 1 గంట వరకు హాజరయ్యే విధంగా మాకు సమయం ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం కమిట్మెంట్ ఉన్న తీరుగా మాత్రం మీరు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. తర్వాత చర్యలకు మాత్రం ప్రజలు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, లేకపోతే మాత్రం ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది.